హాయ్ అండి, నేను ఈరోజు సోరకాయ సింపుల్ మెథడ్లో చూపించబోతున్నాను. సోరకాయ కర్రీ చాలా బాగుంటుంది. సోరకాయ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వీటితోనే కర్రీ అయిపోతుంది. సింపుల్గా అండి, చాలా బాగుంటుంది. నేను చూపిస్తాను. ఈ విధంగా మనం బాండీ పెట్టేసుకొని ఇది హీట్ అయ్యాక దీంట్లోకి ఆయిల్ పోసుకుందామండి. సింపుల్. ఏంటి అంటే వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేదు, చాలా సింపుల్. ఇట్లా 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో బ్రౌనిష్ వచ్చే వరకు మనం ఇది ఫ్రై చేసుకుందాము. ఇందులో ఇప్పుడు ఆనియన్స్ కొద్ది మగ్గడానికి మనము సాల్ట్, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకుందాము. ఒక్క 2-3 సెకండ్స్ ఆగేసి మనము మిగతాది చూద్దాం. నెక్స్ట్ వీటిలోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. నాకు ఒకటి ఇష్టం ఉండదండి, ఆవాలు, జీలకర్ర, తర్వాత కరివేపాకు ప్రతి ఒక్క కూరగాయలో వేయడం నాకు అలా నచ్చదు. కొన్ని వాటిలో వేస్తే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. లైక్ పప్పు చారులో కంపల్సరీ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఉంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. ఇంకా ప్రతి ఒక్క కూరలో నాకైతే అలా నచ్చదండి. సో అందుకే నేను వేయను. మీరు గమనించారా లేదో? ఈ విధంగా కలిపేసుకోవాలి. మనం ఇప్పుడు సోరకాయ ముక్కలు వేసేసుకుందాము. ఈ సోరకాయ ముక్కలు కూడా వేసేసుకొని కలిపేసుకుందాము. ఈ విధంగా మనం ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందామండి. ఒక్క 5-10 మినిట్స్ తొందరగా ఉడికిపోతుంది సోరకాయ. దీంట్లో వాటర్ ఏం అవసరం లేదండి. నేను వాటర్ వేయకుండానే చేస్తున్నాను ఈ కర్రీ. అండ్ దీంట్లో నేను ఎండుమిర్చి కూడా వాడట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చి. ఈ విధంగా మనం బాయిల్ చేసుకుందాము మూత పెట్టేసుకొని ఒక్క 5 మినిట్స్. తర్వాత నేను మూత ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను మూత ఓపెన్ చేసి చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ కుక్ అయిందండి. మనకు వాటర్ ఒకవేళ మీకు అడుగు అంటుతుంది అంటే కొన్ని వాటర్ వేసి ఇట్లా ఉడకబెట్టుకోవచ్చు. సో ఈ విధంగా కలిపేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాము. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇది ఒక్కటే నేను యాడ్ చేస్తున్నాను. సో ఇవి వేసేసాం కదా, ఇవి చక్కగా మనం కలిపేసుకుందామండి. కలుపుకున్నాక ఒక్క 5 మినిట్స్ మనము దీన్ని మళ్ళీ బాయిల్ చేసేసుకుందాము. అంటే నేను మీకు మళ్ళీ తిరిగి చూపిస్తాను. ఇవి కలుపుకున్న తర్వాత ఇంకా నేను ఎండుమిర్చి కారం వేయట్లేదండి ఇందులోకి. పచ్చికాయల కూర అనమాట ఇది. సింపుల్గా ఎంత బాగుంటుందంటే మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఈ విధంగా వండుకొని చాలా బాగుంటుంది. లైక్ చపాతీస్కి, పుల్కాస్కి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ విధంగా కలిపేసుకున్నాం కదా, మనం ఇప్పుడు తిరిగి మూత పెట్టుకొని ఒక్క 5 మినిట్స్ ఉడికిచ్చేసుకుందాం. ఒకసారి మనం మూత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి తిరిగి. ఇదిగోండి, కర్రీ చక్కగా బాయిల్ అయిపోయింది, ఉడికిపోయింది కూడా. ఇదిగోండి, బాయిల్ అయిపోయింది. అంతే అండి, సింపుల్గా వంట రాని వాళ్ళు చక్కగా చేసేసుకోవచ్చు. ఏం ఇంగ్రీడియంట్స్ లేవు ఎక్కువ కదండి, చాలా సింపుల్గా బాగుంటుంది కర్రీ. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. లైక్ చపాతీకి, పుల్కాకి, రైస్లోకి కూడా బాగుంటుంది. ఇంతే అండి, సింపుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.